ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. सांचे चेहरा आदम के बंदे कबूल कर दे जान हर सुकाम के सुल्तान कभी सुकाम अहले दिल मगू के कतार सुकाम शनाव स्माइल दिल करा कताई जास कंदी फिर मगो नंग के जिंदलम करे फिर माँ चिकुना माई खना इतने बिलवेड अवतार मेहर बाबा की जय. Without any question of why and what. About what to hear from the Master. Never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand Him. I am slave after my Master, who has released me from ignorance. Whatever my Master does is of the highest benefit to all concerned. Qaza Shamsuddin Muhammad Hafizi Shirazi. Diwani Hafiz, Shashwata Priyatma Avtar, Meher Baba Ki Jai. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసల గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ ఏ షిరాజీ. ఓకేనండి, సత్యవతి గారు వచ్చారు. ఓకే సత్యవతి గారు మీరు చెప్పండి, మీకు వస్తే పర్లేదు. ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇట్స్ ఓకే అండి. ఓకే అండి. ఓకే రైట్ రైట్ ఇట్స్ ఓకే అండి. నేను ఇట్స్ ఓకే పర్లేదు. రైట్ అండి. ఓకే ఓకే అంజప్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. ఓకే అంజప్ గారు కంటిన్యూ చేయండి. సౌండ్ తక్కువ ఉంది. అమ్మ మీరు చూసుకుంటే బాగుంటుంది. అమ్మ మాట్లాడలేదు, సౌండ్ తక్కువ ఉంది. మీ వాయిస్ చిన్నగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా ఓకేనా? అందరికి నా వాయిస్ ఓకేనండి? రైట్ రైట్ ఓకే ఓకేనండి. గుడ్ అండి. ఓకేనండి. ఓకే ఓకే అంజప్ గారు కంటిన్యూ అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ తలపక హనుమాచార్యుడు అందించినటువంటి సంకీర్తన, ఈ గొప్పదైనటువంటి సంకీర్తన నాకు గొప్ప అవకాశంగా భావిస్తూ అవతారుడు ఎలా పాడిస్తే అలా పాడే ప్రయత్నం చేస్తాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
కడలు దిప్పి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది కడలు దిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది కడలు దిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది దాహమణగిన వెనుక తత్వమెరిగిదనన్న దాహమేలనగు తా తత్వమే మెరుగు దాహమణగిన వెనుక తత్వమెరిగిదనన్న దాహమేలనగు తా తత్వమే మెరుగు దేహం గల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తాముదమేలకను దేహం గల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తాముదమేల కలుగు కడులు దిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది ముందారెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు ముందారెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు అందముగా తిరువేంకటాద్రీషు మన్ననల అందు విరిగిన మేలు తలనైన లేదు అందముగా తిరువేంకటాద్రీషు మన్ననల అందు విరిగిన మేలు తలనైన లేదు కడలు దిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది కడలు దిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయి కడిది కడలేని మనసుకు కడమాయి కడిది శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की తర్వాత చెప్తాను సార్ అర్థం ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే చెప్పగారు. ఓకే, సో ఎవరైనా అవకాశం ఉందండి, ఎవరైనా అర్థమైతే వివరణ ఇవ్వచ్చు మీరు, ఎవరైనా కావాలంటే, ఇంతవరకు ఎవరైనా జర్నీ చేస్తుంటే. ఓకేనండి, సరే. సో ఎస్ మీనాక్షి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా
కూడా ఆ, ఎలా అయితే మనకి అవతార పురుషుడు చెప్పినట్టు మనకి ఆయన ఒక ఫస్ట్ కంప్లీట్ అయినటువంటి మనకి స్టేటస్ ఆఫ్ కాన్షియస్ సంబంధించినటువంటి సాంగ్స్ అన్నప్పుడు మనకి అన్నమయ సంగీతాలు గుర్తొస్తాయి మనకి. దగ్గర తీసుకుంటే మనకి 11వ సంకీర్తన. ఆ ఒక సంకీర్తనతో మెహరాబ్ ఇప్పుడు మనందరికీ కూడా కూర్చోబెట్టి ఆయన ఎంచుకునేటువంటి అంతర్యామికమైనటువంటి మనకి ఒక అన్నమయ్యతో మనకి ఒక ప్రెజెంటేషన్ అనేది ఇప్పిస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా మనకి. దానికి సంబంధించినటువంటి ఒక సంకీర్తన తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ సంకీర్తన తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి నాన్న ఒక మైండ్ అన్నప్పుడు, ఒక మనసు అన్నప్పుడు దానికి సోర్స్ చెప్పేశాడు. ఈ వేదాంతంలో కూడా మనకి ఒక బంధానికి కానీ మోక్షానికి కానీ ఒక మనసే కారణం అంటారు అనమాట. మన వేదాంతంలో చూస్తే అన్నిటికీ కూడా ఒక బంధం, మనము సంఖ్యలలో బంధం అవ్వడం కానీ, తర్వాత మోక్షాన్ని చెందడం కానీ, మోక్షం పొందడం కానీ, ఈ రెండింటికి కూడా మనసే కారణం అంటారు. కానీ అవతార పురుషుడే మెహర్ బాబా దానికన్నా మించి ఒక అడుగు ముందు వేసి మనకి సోర్స్ చెప్పేశాడు, ఈ అని చెప్పేశారు, ఆ కాజ్ చెప్పేశారు మనకి. నిజం చెప్పాలంటే సంస్కారాలు ఒక మాట మనకి అందరికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ ఒక సంకీర్తన చూస్తే అన్నమయ్య ఆల్మోస్ట్ మనకి ఈ ఒక ఫుల్ సంకీర్తన అంతా కూడా మనకి ఒక ఫుల్ ఆ సాంగ్ అంతా, ఈ సంగీతం అంతా రిప్రజెంట్ వన్ అండ్ ఓన్లీ మోర్ సోర్స్ అనిపించుంది నా వరకు, నా ఒక విచారణ అంటే. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఒక క్షణం, ఎందుకంటే ఏదిలో నీకు ఎటర్నిటీ, ఏదిలో నీకు ఎటర్నిటీ లైఫ్ అన్నప్పుడు ప్రెసెంట్ లైఫ్ అక్కడ అవుతాడు మనకి. ఏదైతే ఇక్కడ కూర్చొని అవతార పురుషులతో ఆయన మాటల్ని కావచ్చు, ఆయన పాటని కావచ్చు, ఆయన ఒక జీవితాన్ని కావచ్చు, మనం ఏదైతే ఈ క్షణం మనం అనుభూతి చెందుతున్నామో, ఈ క్షణం మనం ఆలోచిస్తున్నామో, ఇదే మనకి ఎటర్నల్ లైఫ్, ఇదే మనకి ప్రెసెంట్ లైఫ్, ఇదే మనకి ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. అది కాకుండా ఇక్కడ మనకు అన్నమయ్య కూడా ఒక ఉచ్చారణ చేసుకోవడం క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన అనేది ఏజ్కి సంబంధం లేదు. ఎందుకంటే చాలా వరకు సాధారణంగా బయట విషయాల్లో కాస్త మనం చూస్తే కాస్త బయట కొంచెం విచారణ చేసుకున్నప్పుడు ఒకటి కలుగుతుంది మనకి. ఇంత తక్కువ ఏజ్ లో ఏం అవసరం అండి, 60 ఏళ్ళ మనం చూసుకుంటాం. అప్పుడు మేము ఒక విచారణ కావచ్చు, భగవద్గీత కావచ్చు, భగవద్వచనం కావచ్చు, అప్పుడు చూసుకుంటామండి. ఇప్పుడంతా నాకు చాలా వర్క్ ఉందంటే అవన్నీ సెటిల్ చేయాలంటారు. నిజానికి ఈ మాట మనం అందరం కూడా సాధారణంగా వినే భాష కాబట్టి మనకు అందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ అన్నమయ్య ఒక మాట మనందరినీ అడుగుతున్నాడు. నిజానికి అవతారుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఒక అవతార పురుషుడి దగ్గర వచ్చి కూర్చోబెట్టినప్పుడు, నువ్వు ఇప్పుడు ఈ క్షణం నువ్వు తెలుసుకోలేకపోతే, ఈ క్షణం గురించి నువ్వు తెలుసుకోలేకపోతే ఇంకెప్పుడు తెలుసుకోవడం, నిజానికి నీ గమ్యం అనేది చేస్తావా? అందుకే కడలుడివి నీరాడగా తలుచువారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. ఎప్పుడో చూస్తాం, ఎప్పుడో చూసుకుంటాం, ఎప్పుడు అవి ఏం చూసుకుంటామండి, అప్పుడు చూసుకుంటామండి, ఇప్పుడు అంతా చాలా వర్క్లు అనేవాళ్ళకి నిజంగా అప్పుడు ఉంటామో ఊడతామో మనకు తెలీదు. నిజంగా మనకు తెలీదు, రేపటి గురించి తెలీదు, నిన్నటి అయిపోయిన గురించి, దాని గురించి వెళ్తున్నాం. మనకి గత అంటాడు మన కృష్ణ అవతారంలో మనకి. అదే భవిష్యత్తులో తీసుకున్నప్పుడు తెలియదు, నిజానికి మనకు తెలియదు. అందుకే నాన్న ఊహ అంటారు దానికి. గతం గురించి కావచ్చు, భవిష్యత్ గురించి కావచ్చు, ఈ రెండుటి గురించి ఆలోచించినప్పుడు నిజానికి ఆలోచన కాదు, అంత ఊహారా అంటారు. ఏదైతే అది ప్రెసెంట్ నువ్వు ఆలోచిస్తున్నావు అది మాత్రమే ఈ క్షణంలో నువ్వు పొందేటువంటి ఒక ఆలోచనకి సంబంధించినటువంటి ఒక నిజమైన ఆలోచనలు అంటారు. ఇక్కడ కూడా అదే మాటని ఆయన మనకు అందరికీ చెప్పుతూ క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి వాళ్ళకన్నా ఇలాంటి తీసుకోవాలి నాన్న మనకి ఇదే ఒక మాట మనకు అందరికీ అందించాడు. ఆత్మల గురించి షేర్ చేశాడు మనకి. మోర్ సోర్స్ కావచ్చు, సమ్ సోర్స్ కావచ్చు, ఫ్యూ సోర్స్ కావచ్చు, వెరీ ఫ్యూ సోర్స్ కావచ్చు. ఇక్కడ ఈయన ఒక రిప్రజెంట్ మాటలు తీసుకున్నప్పుడు నాకు ఎందుకు మోర్ సోర్స్ బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు మనసుకు బానిస అయి ఉంటారు, స్థూల సంస్కారాలకు లోబడి ఉంటారు, కార్యానికి మాత్రమే కనెక్ట్ అయి ఉంటారు, ఇంద్రియపరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఆ విషయాన్ని ఇక్కడ మనకు అన్నమయ్య బల్ల బుద్ధి ఫస్ట్ ఒక పల్లవిలోనే మనకు చెప్పేసారు. అలాంటి వాళ్ళకి నిశ్చయంగా గమ్యం అనేది దొరుకుతుందా? ఒక సత్యం, ఒక క్వశ్చన్ అయితే హూ ఆమె, నేను ఎవరు అనే క్వశ్చన్ అనేది వాళ్ళకి తెలుస్తుందా? తెలుసుకొని ఆ ఒక
తెలుసుకునే విధానంలో నిరంతరం కొనసాగిస్తారా? కొనసాగించిన తర్వాత వాళ్ళు ఏదైతే నేను భగవంతుడు ఒక అనుభవం చెందుతారా? ఇది కుదిరే పనిగానే తను క్వశ్చన్ గా వేస్తున్నాడు మనకి ఇక్కడ అన్నమయ్య. అదే విధంగా మనకి ఫస్ట్ ఒక ఆ, చలనంలో తీసుకున్నప్పుడు ఒక దాహం అంటాడు ఆయన. ఏదైతే మనకి ఈ ఒక ఇంద్రియపరమైన జీవితం కావచ్చు, పంచ ఇంద్రియాలు కావచ్చు, మనకు తీసుకున్నప్పుడు కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, ఇవైతే ఉన్న ఎమోషన్స్ అన్ని క్రియేట్ అయితాయి కాబట్టి అవన్నీ తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ మేము అనుభవించిన తర్వాత చూసుకోముంటామండి. నా గురించి నేను అప్పుడు ఆలోచిస్తానండి అంటే నిజంగా అక్కడ కుదిరే పని ఉందా అంటున్నాడు ఇప్పుడు మనకు అన్నమయ్య. ఎందుకంటే ఈ దాహం అనేది ఎలా ఉంటుందంటే ఒక మాట అంటాడు బాబా మనకి, కోరిక అనేది మరొక కోరికతో ముడిపడి ఉంటుందట. అందుకే అవతారుడు ఒక మాట మనకి ఎప్పుడు కూడా రిపీట్ చేస్తుంటాడు, ఎలాంటి కోరిక కలిగి ఉండాలి, నువ్వు భగవంతుడిని చేరుకొని కోరిక కలిగి ఉండాలంటే ఒక ఉన్నతమైన కోరిక, నేను నాకు భగవంతుడే కావాలి, నేను భగవంతుడు చెప్పిన జీవితాన్ని గడపాలి, నేనెవరు అసలు నేనెవరు, వీడి చుట్టూ ఎందుకు ఉంటున్నాను, వీళ్ళ కోసం నేను పనిచేయడం ఏంటి, ఇవన్నీ ఫస్ట్ నేనెవరు అనే విషయాన్ని తెలుసుకోగలిగితే అవన్నిటికీ కూడా ఇది ఇన్నర్ కనెక్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, వాట్ ఈస్ సోర్స్ అనే సంస్కారస్ అనేది మనకు మెహబూబ్ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈయన కూడా ఇప్పుడు చెప్తున్నాడు. నిజానికి అలాంటి ఒక స్థూల సంస్కారం కలిగి ఉండే ఒక జీవాత్మ తీసుకున్నప్పుడు అవన్నీ దాహాలు అనేటువంటి అన్ని కోరికలు అనుభవించిన తర్వాత ఆ ఆరాటంలో అతనికి ఎలా ఉంటుంది, మరొకటి 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 అనే విధంగా ఉంటుందే కానీ చాలు అనే భావం అక్కడ కనిపించదు అంటున్నాడు ఇప్పుడు మనకు అన్నమయ్య. అదే విధంగా దేహంలో గల అన్ని దినములకు పదార్థము మోహమే నన్ను తాము మొదమేలా కలదు. ఇలా ఏదైతే దేహం కలిగి ఉన్నామో మనము, దేహం కలిగిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఒక పంచ ఇంద్రియాలు కావచ్చు, పంచ జ్ఞానేంద్రియాలు కావచ్చు, ఇవన్నీ మనకి మనసు కూడా చేసుకుంటే మనం యాడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి ఆ ఒక్క దాంట్లో మమేకమయ్యే విధంగా చేస్తుంటాయి. మనకి ఏదైనా తినాలన్నప్పుడు నాలుక ఆ ఒక రుచిని చూసిన తర్వాత అది చాలా అని అనుకోదు, ఎందుకంటే ఆ సంస్కారాలు అక్కడికి కట్ చేయి తర్వాత మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ తిందు రేపు చేద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాంలే అంటుంది, కానీ చాలా అనే భావం అక్కడ కలగదు అంటున్నాడు ఇక్కడ మనకు అన్నమయ్య. అదే విధంగా ఎప్పుడు కూడా అతను ఈ ఒక బాహ్య ప్రపంచానికి కనెక్ట్ అవుతుంటాడు, దానికి తగులుకుంటుంటాడు అనమాట. ఎప్పుడు కూడా అతను ఆలోచించే భావన కావచ్చు, థాట్ కావచ్చు, అవన్నీ కూడా నాన్న ఊహనే వాడతాడు అవతార పురుషుడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు, ఇవన్నీ ఎప్పుడు ఈ దేహం ఉన్నంత కాదు ఇవన్నీ అనుభవించే ఈ ఒక జీవాత్మకి నిజంగా తను ఎవరు, నిజంగా నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి, నా స్వరూపం ఏంటి అసలు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉందా అంటున్నాడు ఇక్కడ మనకి అన్నమయ్య. అదే విధంగా ఇంకో రెండో మనకి చరణానికి వెళ్తే ఎప్పుడైతే మనము ఇదే ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకోగలిగితే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఫస్ట్ ఒక చాప్టర్ ఏంటంటే సుజాత కాన్షియస్ తీసుకున్నప్పుడు మనకి వినేసంలే మనము మర్చిపోయిందిలే అనేది మర్చిపోవడానికి మనం ఉందా అంటే మనం మర్చిపోయినప్పుడు అవతార పురుషుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు, మనం కాస్త విచారణ చేసుకోండి. అప్పటికప్పుడు మనకి ఆ ఒక అంటే ఇది బేస్ ఆఫ్ అనమాట, మనకి ఒక ఫౌండేషన్ విధంగా ఉంటుంది మనకి ఒక ఫస్ట్ చాప్టర్. ఎందుకంటే ఆ ఫస్ట్ చాప్టర్ ఒక 7 pages మనం నిజంగా ఆయన చెప్పిండే విధంగా కాస్త తెలుసుకొని క్యారీ చేసుకొని అదే విధంగా డైజెస్ట్ చేసుకోవడమే కాదు, అలాంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందప్ప అంటే ప్రతిదీ కనెక్ట్ ఓనండి ప్రారంభ సంస్కారం అనమాట. అంటే లైఫ్ చాలా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరు లైఫ్ లో వస్తారో తెలీదు, ఎవరు నిష్క్రమిస్తారో తెలీదు, ఎవరు కొత్త వాళ్ళు వస్తారో తెలీదు, ఎవరి సంస్కారం అనే బాబు మనకి. అందుకే బాబా ఆ 7 pages, అందుకే ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఎలా అయితే నేను విన్నాను కదా గతంలో అది నేను మర్చిపోతాను, రేపటి గురించి ముందర ఎరిగిన వెనుకంటే రేపటి అంటే ఏది రానున్నదో దాని గురించి నేను గుర్తుపెట్టుకుంటాను, ఏదైతే విన్నానో అది మర్చిపోతానంటే అది కుదిరే పనేనా, ఎందుకంటే అన్ని మనం వినిన తర్వాత అంత తేలిక మర్చిపోయే అవకాశాలు తక్కువే ఉంటాయి మనకని అని ఇప్పుడు మనం చెప్తూ అదే విధంగా
అవన్నీ కూడా కూడబెట్టుకోవాలి. గతంలో జరిగిన విషయాలు కూడా కొన్ని విషయాలు పనికొస్తాయి, కొన్ని విషయాలు పనికొచ్చేది, వచ్చే విషయాల్ని మనం క్యారీ చేసుకోవాలి. పనికి రాని విషయాల్ని అప్పటికప్పుడు అవతల పురుషులకు అప్పటికే చెప్పేసి అప్పటికప్పుడు మనము వీళ్ళంత వరకు ఆయన వరకు నడిపించే విధంగా ఉండాలన్నమాట. అదే విధంగా ఒక అవతార పురుషునికి ఎలా అయితే అనంత చైతన్యం గురించి సంబంధించినటువంటి ఒక చాడు అన్నమాట. ఇక్కడ ఆయన కందు వెలిగిన అందముగా తిరు వెంకటాద్రీషు మన్ననల కందు వెలిగిన మేలు కలనైన లేదు. అంటే నిజానికి మనకెలా సాక్షాత్ అవతార పురుషుడు మన ముందు ఇప్పుడు ఎలా అయితే కూర్చొని మాట్లాడుతున్నాడో అదే విధంగా అన్నమయ్యకి అక్కడ కూడా ఆయన ఉన్నాడు. ఆయన అనంత చైతన్యముగా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, మనం ఎవరు చూస్తుంటే మనకు మెహరాబా కనిపిస్తున్నాడు, అంతే డిఫరెన్స్. అలా ఉన్నప్పుడు ఆయన ఒక జాడ ఏది, ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉంటాడా, దేవాలయకే పరిమితం ఉంటాడా, మెహరాబాద్కే పరిమితం అంటే కాదు. ఆయన జాడ కనుక్కోవాలి, ఆయన జాడ తెలుసుకోవాలి. కందు వెలిగిన మేలు కలనైనా లేదు అన్నప్పుడు నిజానికి తెలుసుకోవాలి. ఆయన ఒక అనంత చైతన్యం పరాత్పర స్థాయి నుంచి మన అన్న భూమికి దిగి వచ్చాడు అనే విషయాన్ని కలనైనా కూడా తెలుసుకోవడానికి ఈజ్ నాట్ రెడీ టు అన్నమాట మోర్సోర్స్. అది చెప్తున్నాడు ఇక్కడ మనకు అన్నమయ్య. నిజానికి అతను ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆ సంస్కారానికి లోబడిపోయి ఉంటాడు. అతనికి నిజానికి ఆలోచన లేదంటాడు. అక్కడ నాన్న ఒక భాష చెప్పాలంటే ఆ ఊహలో కూరుకుపోయి ఉంటాడు. ఊహ అనేది ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఏదైనా మనము ఒకసారి నిజంగా అవతారు కోరుకునే విధంగా ఆలోచించగలిగితే మనము ఎప్పుడైతే ఆ ఆలోచన అనేది మనకు ఒక అడుగు భగవంతుడు ఒక అడుగు ముందుకు తెప్పిస్తుంది. ఊహ అనేది ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి మనకు ఒక అడుగు వెనకేపిస్తుంది. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, కాబట్టి నువ్వు పై కనిపించే విధ బతుక కోసం ఎరుకలేని తపనతో ఎన్నడూ మార్గం ప్రారంభం కాదు. కాబట్టి నువ్వు లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతో మార్గం ప్రారంభమవుతుంది. కాబట్టి అది ఎప్పుడూ కాదు, ఈ క్షణమే అంటున్నాడు ఇప్పుడు మనకు అన్నమయ్య. ఈ క్షణమే ఈజ్ వన్ ఆఫ్ ద ఒక ఎటర్నల్ లైఫ్. అంటే ఈ క్షణం నుంచి మొదలు పెట్టుకోవడమే అనేసి ఇప్పుడు మనకు అన్నమయ్య చెప్పు. ఆయన ఏమంటే ఎక్కువ ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం మనకి ఇక్కడ అనిపించింది. ఎప్పుడో చేస్తానండి, ఎప్పుడో నేను ఈ ఏజ్ లో మనకి ఏమంటే స్పిరిచువాలిటీ 60 ఏళ్ళు చూసుకుంటే ఏ స్పిరిచువాలిటీ అనేది ఏజ్ కి సంబంధమే లేదు. అసలు ప్రహ్లాద్ తీసుకోండి ఎగ్జాంపుల్, మనకి ప్రహ్లాద్ ఈవెన్ టేస్ట్ కి రాలేదు. లాస్ట్ టైం మనకు హేరోపాసులంలో ఆయన ఒక బాబా మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక భాగవతంలో ఒక సన్నివేశం మన నాన్న షేర్ చేసినప్పుడు ఈజ్ ఓన్ ఆఫ్ ఆయన ఇంకా క్రియేషన్ కి రాలేదు. ఆ క్రియేషన్ కి రాకుండా కూడా ఈజ్ ఓన్ ఆఫ్ తన ఒక తల్లి కడుపులోనే వింటున్నాడు. అంటే ఎంత ఎరుకతో ఉన్నాడు అనే విషయం మనం గ్రహించవచ్చు అక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా అన్నమయ్య ఎంత వీలైతే అంత నువ్వు తెలుసుకొని భగవంతుని గురించి ఆ క్షణం నుంచి నీ లైఫ్ మొదలు పెట్టగలిగితే ఏదైతే గమ్యం అంటావో, ఏదైతే మోక్షం అంటావో, ఏదైతే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటావో, ఏదైతే ఆత్మ అంటావో, ఏదైతే తత్వం అంటావో అవన్నీ కూడా నువ్వు ఈ క్షణం నుంచి మొదలు పెట్టుకోగలిగితే డెఫినెట్ అవతార పురుషుడు నిన్ను ఆయనలో తయారు చేసాడు అంటున్నాడు ఇక్కడ. అందుకే ఈయన ఏమంటున్నాడు అంటే ఈ క్షణం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన ఒక మాట అంటాడు, రూపికథ మనకి ఎప్పుడు అంటే నేను ఎక్కువ జర్నీ చేసుకుంటుంటాను ఎక్కువ కూడా. అందుకే ఆయన ఏమంటాడంటే రాధిక క్షణము కాబట్టి మొదలు పెట్టు తక్షణం. అంటే రాధిక క్షణం అంటే ఈ క్షణం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ క్షణాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నిజంగా తెచ్చిపెట్టుకోలేము. పాస్ట్ ఈస్ పాస్ట్, ఫ్యూచర్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వెరీ వాల్యుబుల్ థింక్ అనమాట మనకి. అందుకే ఈయన కూడా ఆ ప్రెసెంట్ జీవించాలంటే నిజానికి నీ గురించి తెలుసుకోగలిగితే అది జరుగుతుంది. అప్పుడే అవుతాడు పురుషుడు చెప్పినట్లు వాట్ ఈస్ ప్రాక్టికల్ లైఫ్ అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఏదైతే ఆచరించు చెప్తున్నాడు కదా, వింటే సరిపోతుంది కదా, అవుతాడు మాట వింటే క్యారీ చేసి సరిపోతుంది కదా, రేట్ చేసుకుంటే సరిపోతుంది. అంత మెహర్బాబా అక్కడ ఎక్కడ కూడా సాటిస్ఫై కాలేదు. మెహర్బాబా ఎక్కడ వరకు సాటిస్ఫై కాలేదు. నువ్వు నేను చెప్పిన మాటని క్యారీ చేయడమే కాదు, ఆలకించడమే కాదు, రేస్ట్ చేసుకోవడమే కాదు, అలా జీవించినప్పుడు అప్పుడు నువ్వు నాలా తయారైతే అవుతావురా అనేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ క్షణం గురించి వాట్ ఈస్ ఒక మూమెంట్, ఎటర్నల్ మూమెంట్ అంటే శాశ్వతమైన క్షణం అంటే ఈ క్షణం అనేది మనం ఎప్పుడు
నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా కనెక్ట్ చేసేటప్పుడు అనిపించింది అన్నమయ్య. సో శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ ఓకే మీనాక్షి, గుడ్. సో ఇంతవరకు తనకి ఎలా అర్థమైంది అనేది మనకి మీనాక్షి షేర్ చేయడం జరిగింది. ఓకేనండి. సో నెక్స్ట్ అండి ఇంకెవరైనా షేర్ చేయదలుచుకున్నారా ఈ సంకీర్తనకి సంబంధించినంత వరకు ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? మనం ఇంతవరకు అవతాడి మాటలు వింటున్నాం కాబట్టి సో అవతాడి మాటలకి ఈ సంకీర్తన ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, సో దానికి అనుగుణంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఓకేనండి. సో అయితే సో నాకు ఎలా అర్థమైంది జై మేరా బాబు అని చెప్పుకోరు. మీనాక్షి చక్కగా ఊహించింది సార్. దీంట్లో సమాచారం అందించినది అజ్ఞానము తర్వాత జ్ఞానం గురించి 2 విషయాలు తెలియజేశారు. మొత్తం గురించి తెలియజేశారు. అజ్ఞానం అంటే మనకి నాయన చెప్పినట్టు కదా సార్. అవునండి. నీడల యొక్క ఇది అబద్ధం యొక్క అనుభవాలు, నీడల యొక్క అనుభవాలు, పైన విషయం అంతా అలా తెలియజేస్తారు సార్. అందులో నేను ఏమి ఎంత వెతికి ఏమి దొరకదు. నువ్వు నేను తెలుసుకోవాలంటే ముందు మనకి అవతారం అందించిన ఎట్లంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ మాటలే. నేను మాట్లాడే ప్రతి మాట ఆధ్యాత్మికత కలిగి ఉంటుంది. అది నీకు ఆలోచన కావాల్సినటువంటి శక్తిని కూడా ఆహారం కూడా అందిస్తుంది. నేను ఏదైతే మాట్లాడతానో అదంతా నేను తెలిసి మాట్లాడతాను. నువ్వు మాట్లాడే మాటలన్నీ కేవలం మాటలు తప్ప ఇంకేం లేదు తెలుసు. అజ్ఞానం తెలిసిన తర్వాత ఇప్పుడు ఒకే ఒక విషయాన్ని తెలుస్తున్నారు సార్. మనకి అవతారించిన గురు వాక్యాధీనమైతే మొరతుడు లేని నిత్యముక్తుడు తానే చెప్పారు కదా సార్. అవునండి. ఆయన యొక్క మాటని ఆయన దీనికి మనము సరెండర్ అయ్యి అలా జీవించగలిగితే అంతకంటే గొప్ప జ్ఞానము తర్వాత శాస్త్రత్వం ఇంకేముంటుంది సార్. కరెక్ట్ కదా 2 విషయాలు సార్. కరెక్ట్ అండి. అవునండి అని చెప్పుకోరు. మీరు వెంకటేశ్వర రీతిలో మన్నాల నెరిగి అంటే ఆయన ఏమైతే అందించినాడో దాన్ని స్వీకరిస్తూ ఈ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాలను ఈ ఆధ్యాత్మిక చింతనతో ఆయన తత్వాన్ని తెలుసుకొని అలా జీవించే ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంటే గొప్ప ఇంకేముంటుంది సార్. అంతే కదా సార్. కరెక్ట్ అండి. అవునండి. సార్ ఈ శరీరంతో ఈ ఆశలు కోరికలు మొత్తంతా ఈ లైఫ్ ఆఫ్ సెన్స్ గురించి చెప్పినారు సార్. అవునండి. అవును. తర్వాత నువ్వు ఆత్మగా నువ్వు పరమాత్మలోనే ఉన్నావు, పరమాత్మతోనే ఉన్నావు, పరమాత్మతోనే ఉండిపోతావు చెప్పేశాడు. ఇంకా అబద్ధం యొక్క అనుభవాలు నీడల యొక్క అనుభవాలు అంతేనండి. అవును. ఇంకా అయిన తర్వాత గురువు వాక్యం అయితే సరిపోతుంది సార్. అప్పుడు జన్మ కావాలి. అవునండి. అవును. ఓకేనండి. రైట్ అండి. సో నెక్స్ట్ ఎవరండి? ఇంకేమన్నా వివరణ ఇవ్వాలనుకుంటున్నారా అన్న? ఓకేనండి. అయితే సో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనేటువంటి మనము కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నాము. అది కూడా అవతాడు యొక్క అవకాశంతో. ఇంతవరకు మన యొక్క జర్నీ అంటే మనం చేసినటువంటి ప్రయాణము, ఆలకించినటువంటి ప్రయాణాన్ని ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఇంతవరకు మనల్ని అవుతాడు. ఒక్కసారి నాగేష్ గారు, సులోచనమ్మ గారు కొద్దిగా మ్యూట్ చేసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గుతుందండి. ఓకే రైట్. సో కాబట్టి
ఇక్కడ మనకి అవతాడు చెప్పేటువంటి మాటల్ని సో ఇంతవరకు ఆలకిస్తూ చేసినటువంటి ప్రయాణాన్ని ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సో మనకి గతంలో ఎక్కడి వరకు మనకి అవతాడు మాట్లాడుతూ మనందరితో మాట్లాడుతూ సో ఏ విషయాలైతే ఇటువంటి గొప్ప విషయాలైతే చెప్పడం జరిగిందో అవంతా కూడా ఇంతవరకు జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ. అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ అంటే పరిణామ ప్రక్రియ గురించి అవతారుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏ రకంగా నేను ప్రయాణం చేశాను, నేనెవరు అనే ప్రశ్నతో నేను ఎలా ప్రయాణం చేసుకుంటూ వచ్చాను అనేటువంటిది ఒక జరిగిపోయిన నిన్నటి నా కథ, అది పరిణామ ప్రక్రియ. ఆ తర్వాత దాటిన తర్వాత రెండో ప్రక్రియ అయినటువంటి ఒక పునర్జన్మ ప్రక్రియ, అంటే జరుగుతున్న ఇప్పటి నా కథ. సో కాబట్టి ఈ రెండు కథలు చెబుతూ మనకి అవతాడు వెంటనే స్టార్ట్ చేసింది ఏంటి అన్నప్పుడు సో జరగవలసిన రేపటి నా కథ ఏంటది, రియలైజేషన్ ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే ఇన్వల్యూషన్ ప్రాసెస్ అనొచ్చు. సో ఏ తీసుకున్నా కూడా ఒకటే. ఎందుకంటే రియలైజేషన్ ప్రాసెస్ అంటే ఎందుకంటే ఒక రీఇన్కార్నేషన్ ప్రాసెస్కి రియలైజేషన్ ప్రాసెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఒక్కసారి మనం కనుక పరిశీలిస్తే, సరిగ్గా అంటే శ్రద్ధతో ఆలకిస్తూ ఒకసారి గమనిస్తే విచారణ చేస్తే ఏం తెలుస్తుంది అంటే నిజానికి రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో కూడా రియలైజేషన్ ప్రాసెస్ ఉంది. ఎందుకంటే అసలు రియలైజేషన్ అంటే ఏంటి అంటే తెలుసుకోవడము. రియలైజేషన్ అంటే ఎందుకంటే సాధారణంగా ఆ భాషని సాధారణంగా మామూలుగా జీవుడు ఎలా వాడతాడంటే, మనము ఒక వ్యక్తి అనేక పొరపాటులు చేసి అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంత సమయానికి అతడు కొన్ని విషయాల పట్ల కొన్ని తెలుసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని చూసి ఏమంటారంటే మామూలుగా ఇదే పదాన్ని వాడుతారు, లేదంటే అతను రియలైజ్ అయ్యాడండి అంటారు. అతడు రియలైజ్ అయ్యాడండి, తను చేసుకున్నటువంటి ఒక పొరపాట్లు ఏదైతే ఉన్నాయో, చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అతడు రియలైజ్ అయ్యాడండి, కాబట్టి ఇక మీదట ఆ పనులు చేయడు. అంటే ఇక్కడ రియలైజ్ అంటే ఏంటి అంటే తెలుసుకోవడం. ఎందుకంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో కూడా తెలుసుకోవడం ఉంది, రియలైజేషన్ ప్రాసెస్లో కూడా తెలుసుకోవడం ఉంది. కానీ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో నా గురించి తప్ప అన్నీ తెలుసుకుంటున్నాను. పునర్జన్మ ప్రక్రియలో రీఇన్కార్నేషన్ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా రియలైజేషన్ ప్రాసెస్సే కరెక్ట్గా. ఇక్కడ కూడా తెలుసుకుంటున్నాను. ఏం తెలుసుకుంటున్నాను, నా గురించి తప్ప, నేనెవరో తప్ప మిగతావన్నీ తెలుసుకుంటున్నాను. నిజానికి ఇది కూడా ఒక రకమైన అజ్ఞానమే. అవతాడు చెప్పిన మాట ఏంటి, ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే అజ్ఞానమే. కానీ రియలైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి అంటే జరగవలసిన రేపటి నా కథ అయినటువంటి ఆ రియలైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి మాత్రము నా గురించి నేను తెలుసుకుంటున్నాను. అంతే డిఫరెన్స్ అండి, ఇంకేమీ లేదు. జరుగుతున్న ఇప్పటి నా కథకి జరగవలసిన రేపటి నా కథలో ఉన్నటువంటి రెండు తెలుసుకోవడాలని ఒక్కసారి విచారణ చేస్తే ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ అంటే జరుగుతున్న ఇప్పటి నా కథలో నేనేం తెలుసుకుంటున్నాను, నా గురించి తప్ప, నా స్వస్వరూపం తప్ప, నేనెవరో అనేటువంటిది అది తప్ప మిగతావన్నీ తెలుసుకుంటున్నాను. అది ప్రపంచాలు కావచ్చు, మిగతా శరీరాలు కావచ్చు, లేకపోతే నా శరీరం కావచ్చు, అన్నీ తెలుసుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఈ జరగవలసిన రేపటి నా కథ, ఎందుకంటే ప్రతి జీవుడికి ప్రతి ఆత్మకి కూడా ఖచ్చితంగా జరగవలసినది ఒకటి ఉంది. ఎందుకంటే జరిగే దానితో మీరు సంతృప్తి పడకండి అంటాడు అవతాడు ఒక చోట. జరుగుతోంది అన్నీ సవ్యంగా జరిగిపోతుంది అంటే అలా తృప్తి పడకండి, అది కాదు జీవితం. మీరు ఏదైతే ఎటువంటి ఒక సౌకర్యాలతో లేకపోతే సౌఖ్యాలతో ఏదైతే మీరు ఆ జీవితం ఇలా గడిచిపోతే చాలనుకుంటున్నారే, ఇదంతా ఎవరు చేసే పని అంటే కేవలము సంస్కారాలని మిమ్మల్ని అలా నమ్మించడం వల్ల మీరు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి జరిగిపోతుంది కదండి, సరిపోతుంది కదా అంటే సరిపోదు. నీ యొక్క జీవితానికి, నీ యొక్క జన్మకి ఒక పరిపూర్ణత రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. అది ఎప్పుడు జరగాలి, అది జరగవలసినది ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఆత్మ పరమాత్మగా జీవించడమే ఈ సృష్టి యొక్క ప్రయోజనము, ఏకైక ప్రయోజనము. మనకి స్పష్టంగా చెప్పాడు అవుతాడు గతంలో కూడా. అంటే ప్రతి ఆత్మ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి అస్తిత్వము, పరమాత్మ యొక్క అనంతమైనటువంటి జ్ఞానము, పరమాత్మ యొక్క అనంతమైనటువంటి ఆనందాన్ని ఎరుకతో అనుభవించడమే ఈ యొక్క సృష్టి యొక్క ఏకైక ప్రయోజనము. మరియు నీ జన్మ యొక్క ఏకైక ప్రయోజనం కూడా అదే. కాబట్టి జరగవలసినదంటూ ఖచ్చితంగా ఉంది.
కాబట్టి అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడున్నటువంటి రియలైజేషన్ ప్రాసెస్కి అక్కడున్న రియలైజేషన్ ప్రాసెస్కి ఈ ఒక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యత్యాసము. కాబట్టి జరగవలసిన రేపటి నా కథ అంటే ఏంటి, ఆ రియలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే నా గురించి నేను తెలుసుకోవడము, నేనెవరు అనే ప్రశ్నని ఒక్కసారి గుర్తించిన తర్వాతనే అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇది గుర్తించాలంటున్నాడు అవుతాడు నీ యొక్క ప్రశ్న. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రశ్నించి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం నువ్వు మరిచిపోయావురా. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య ఏంటో తెలుసా? నేను చెప్పేదా? నిజంగా ఉండే సమస్య ఏంటి అంటే నువ్వు ఎలా తయారైపోయావంటే నీ సంస్కారాలు ఎలా మలచబడింది, ఆ సంస్కారాలకి ఎలా లోబడిపోయావు అంటే నువ్వు కేవలము ఇంతకుముందు అంజప్ప గారు చెప్పినట్లుగా గురు వాక్యాధీనమైతే అని అడుగుతుంటే అవతారుడు, సో ఈ జీవుడు మాత్రం ఏం చేస్తున్నాడు, సంస్కారాధీనం అవుతున్నాడు. సంస్కారాలకి ఆధీనం అవుతున్నాడే తప్ప గురువు ఒకడున్నాడు, గురువు నన్ను ఉద్ధరించడానికి నా కోసం వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి గురువు యొక్క వాక్యానికి ఆధీనం కాకుండా మళ్ళీ ఆయన గురువు వచ్చి వాక్యం చెబుతున్నా కూడా మళ్ళీ నీ సంస్కారాలకి ఆధీనం అవుతూ ఉంటే ఇంకా నిన్నెవర్రా కాపాడేది? కాబట్టి నీ యొక్క పొరపాటు, నీ సమస్య ఏంటి అన్నప్పుడు ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? ఇది నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించుకున్నావా? ఇంకొకరిని ప్రశ్నించావే తప్ప నీ వల్లనే నేను ఇలా ఉన్నాను, మీరు ఇలా పని చేయడం వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది అని ప్రపంచాన్ని ప్రశ్నించడం అనేది చాలా తేలిక. ఎందుకంటే అవగాహన రాహిత్యత ఉండడం అనేది, అజ్ఞానంతో ఉండడం అనేది జీవుడికి చాలా తేలిక అయిపోయిందని అడుగుతాడు. కాబట్టి ఒక్కసారి ప్రశ్నించుకో. ఎప్పుడు జరుగుతుంది అది? నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు. సో నేను చెప్పే కారణం నీకు తెలిసినప్పుడు, కాబట్టి నేను చెప్పేటువంటి మాటలకి నువ్వు ఆధీనమైనప్పుడు. ఎందుకంటే అది సాధారణమైన ప్రయోజనం కాదు. ఎందుకంటే నువ్వు జీవన్ముక్తి పొందాలన్నా లేకపోతే నువ్వు ముక్తి పొందాలన్నా ఏది చెయ్యాలన్నా కూడా ఇప్పటి నుండి నువ్వు నిత్య ముక్తుడు కాగలగాలి ఇప్పటికిప్పుడు. కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు ముక్తుడుగా అన్నిటి నుండి ఫ్రీడమ్ ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని అదే. ఏంటది? గురువు యొక్క వాక్యానికి ఆధీనం అవడమే. కాబట్టి ఈ ప్రాసెస్లో భాగంగా అవతాడు ఏం చేశాడు మన గతంలో కూడా. సో గతం మెహరోపాసనంలో ఎక్కడ ఆపడం జరిగింది అంటే ప్లేన్స్ అని చెప్పాడు అవతాడు, స్టార్ట్ చేశాడు. ఈ ప్లేన్స్కి వచ్చేసరికి అంటే ఏంటి, ఇదంతా కూడా జరగవలసిన రేపటి నా కథ. కాబట్టి జరగవలసినటువంటి రేపటి నా కథలో భాగమైనటువంటి ఈ భూమికలు, ఈ ఆధ్యాత్మికమైన భూమికలు, నేను చేయవలసిన ప్రయాణాలు, వాటికి సంబంధించినటువంటి అవగాహనని అవతాడు అందిస్తున్నాడు. కొంతకాలంగా అవగాహన అందుకునే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా ఏంటి అడ్డంకి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచమంతా ఏం చెప్తోంది, ఏది నీకు అవరోధం అంటే మనసు అంటోంది. కానీ అవతాడు మాత్రం మనసు కూడా ఒకదానికి బానిస, మనసు కూడా అది జడమైనదే. ఈ మాట మనకి స్పష్టంగా మొదటి పేజీలోనే మనకు అవతాడు చెప్పేశాడు. మనసు అంటే ఏదో కాదు, జడమైనటువంటి మానసిక శరీరమే. కాబట్టి అటువంటి మనసుని కూడా ఆడించేటువంటిది, ఆ మనసు కూడా నడిపేటువంటిది ఒకటి ఉంది, అదే సంస్కారాలు. కాబట్టి సంస్కారాల స్వభావం మనకి అవతారుడు ఈ ప్లేన్స్లో ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నాడు. సో అందులో భాగంగా ఈ యొక్క మెహరోపాసనంలో భాగంగా మనకి గతంలో మనకి అవతాడు అందించినటువంటి గొప్ప అవకాశం ఏంటి అన్నప్పుడు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో అన్నమే అందించినటువంటి అనేక ఒక సంకీర్తనలో భాగంగా వచ్చేటువంటి మరొక సంకీర్తనే మన ఈరోజు మనము అధ్యయనం చేయబోయేటువంటి సంకీర్తన. సో ఇందులో పూర్తిగా ఏం చెప్తున్నాడు అన్నమయ్య అంటే పూర్తిగా సంస్కారాల గురించి. అంటే ఒక జీవుడు సంస్కారాలకి ఆధీనమైతే ఎలా ఉంటాడు, ఎలాంటి సాకులు చెప్తాడు, డైరెక్ట్గా అడిగేస్తున్నాడండి. సాకులు చెప్తున్నావు నువ్వంతా కూడా. ఎందుకంటే నువ్వు బాధపడడానికి నువ్వు సాకులు వెతికేటువంటి నువ్వు సంతోషంగా ఉండడానికి సాకులు ఎప్పుడైనా వెతుక్కున్నావా? లేదంటే ఇలా ఉందండి పరిస్థితి అందుకే బాగాలేనండి అంటాడే తప్ప, ఏమండి ఇలా ఉంది కాబట్టి ఇలా హ్యాపీగా ఉన్నానని అనడండి, ఎవరు కూడా అనడండి. అంటే దుఃఖం వచ్చినప్పుడు నువ్వు చెప్పే కంప్లైంట్స్, సుఖంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద కంప్లైంట్ చేయవు. లేదంటే అతని వల్ల నేను హ్యాపీగా ఉన్నానండి, అతను నిజంగా కృతజ్ఞత చూపించాలని చేస్తావా? చెయ్యవే. ఎందుకంటే ఇవన్నీ స్థూల సంస్కారాల యొక్క స్వభావము, స్వరూపము.
కరెక్ట్గా చెప్పాలి అంటే అంటే ఈ అన్నమయ్య సంకీర్తనలో పూర్తిగా దేని గురించి మాట్లాడుతున్నాడంటే పూర్తిగా ఒక సంస్కారాలకి లోబడిన తర్వాత ఆ జీవుడు ఈ సంస్కారాల యొక్క స్వరూపాన్ని ఈ సంస్కారముల యొక్క స్వభావాన్ని ఎలా తన జీర్ణింపజేసుకున్నాడు ఒక అజ్ఞానం చేత అనేది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ మనకి అన్నమయ్య. కాబట్టి అందులో భాగంగా మనకు అవతాడిచ్చినటువంటి మెహరోపాసన అవకాశం ఏంటి అన్నప్పుడు సరిగ్గా ఈ యొక్క సమయంలోనే, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి మన ఒక ప్రయాణం ఎందులో చేస్తున్నాం, ప్లేన్స్లో చేస్తున్నాం. అంటే జరగవలసిన రేపటి నా కథని మనకి ఇప్పుడు కొనసాగుతూ ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు, అవుతాడు ఇంకా మనకి చెప్తున్నాడు. అందులో భాగంగానే అత్యద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంకీర్తనే మనం ఇప్పుడు తెలుసుకోబోయే సంకీర్తన. ఇందులో మొదటిగా ఒక పల్లవి తీసుకుందామండి. పల్లవి తీసుకున్నప్పుడు ఇక్కడ అన్నమయ్య ఎలా స్టార్ట్ చేస్తున్నాడు అంటే కడలుడిపి నీరాడగా తలచు వారలకు. కడలుడిపి అంటే అలలండి, సముద్రంలోనేటువంటి అలలు. ఇంకా బాగా కడలు అని అర్థం కావాలి అంటే సముద్రంలోని అలలు. నీరాడగా ఎందుకంటే ఇది పూర్తిగా కడప భాష, ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు అనేటువంటి ఊర్లో ఈ యొక్క హరిప్రసాద్ అనేటువంటి స్థూల శరీరం కాస్త పెరిగింది కాబట్టి ఆ వాతావరణం కాస్త వంట పట్టింది కాబట్టి కాస్త అర్థమైంది. ఎందుకంటే పొరుగు జిల్లానే కాబట్టి, ఆ పొరుగు జిల్లా కాబట్టి అక్కడ కూడా ఇదే భాష వాడతారు. నీరాడగా అంటే ఏంటంటే స్నానం చేయడం అండి. సాధారణంగా కడప, చిత్తూరు, నెల్లూరులో భాషలో కూడా పూర్తిగా ఇదొక భాష అండి. ఇప్పటికీ చాలా పాత వాళ్ళు, ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్ ఈ పదం వాడటం లేదు, కానీ కొంచెం పాత వాళ్ళు అంటే దాదాపు ఒక 50, 60, 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు, ఒక 100 ఏళ్ళు ఉన్న అంటే గత తరాలు ప్రీవియస్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడిన భాష. అందుకే అంటారు ఏమైనా నువ్వు నీరాడేవా ఈరోజు అంటారు. నేను విన్నానండి, ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నీరాడేవా అంటే ఏంటంటే అర్థమయ్యేది కదా నాకు. అదేంటంటే నీరాడడం అంటే ఏంటంటే అదేనయ్యా స్నానం చేసావా అని అడుగుతారు అనమాట. కాబట్టి నీరాడగా అంటే ఏంటంటే స్నానం చేయడము. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ అన్నమయ్య ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు అవుతాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది మనం చూద్దాం. మనకి ఈ యొక్క మోస్ట్ సోలా, సమ్ సోలా, ఫ్యూ సోలా, వెరీ ఫ్యూ సోల్ అనేది మనం కాస్త గమనిద్దాం కాసేపు. ఎందుకంటే మనకు తెలుస్తుంది అతను మాట్లాడే మాట బట్టి చెప్పేయచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందుకు ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కడలుడిపి నీరాడగా తలచు వారలకు అంటే ఒక వ్యక్తి స్నానం చేయడానికి సముద్రం దగ్గరికి వచ్చాడు. చూడండి, చాలా అత్యద్భుతమైన ఉదాహరణ తీసుకున్నాడు అన్నమయ్య. ఒక వ్యక్తి స్నానం చేద్దామని ఎక్కడికి వచ్చాడు, సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ తమాషైన విషయం ఏంటి అన్నప్పుడు అతడు సముద్రం దగ్గరికి రావడం మొదటిసారి. అది మొదటిసారి, ఎప్పుడు అతను సముద్రం చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాడు, సముద్రాన్ని చూస్తున్నాడు. ఇంతవరకు సముద్రం అంటే తెలియదు. అలా సముద్రం దగ్గర నిలబడి ఉండి ఏం చేస్తున్నాడు, పక్క వ్యక్తి అడుగుతున్నాడు ఏమైనా స్నానం చేయలేదు అంటే మాత్రము చేస్తాను కాస్త అలలు తగ్గనివ్వండి అంటున్నాడు. సముద్రంలో స్నానం చేస్తాను కానీ అలలు చాలా ఎక్కువగా వస్తుందండి, పూర్తిగా తగ్గిపోతే, అలలు లేకపోతే, కరెక్ట్గా చెప్పాలి అంటే అతడు చెప్పే మాట ఏంటి అన్నప్పుడు సముద్రంలో వచ్చేటువంటి అలలు లేకుండా పోతే నేను వెళ్ళి స్నానం చేస్తానండి అని ఇలా అంటున్నాడు. ఎవరు, ఒక వ్యక్తి అంటున్నాడు. ఎప్పుడు ఇంతవరకు సముద్రం గురించి తెలియని వ్యక్తి చెప్పిన మాట ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాడు అన్నమయ్య. ఇప్పుడు ఆధ్యాత్మికత కనెక్ట్ చేస్తున్నాడు. ఆ సముద్రం ఒడ్డున ఏ వ్యక్తి అయితే ఈ మాట మాట్లాడాడో, అంటే ఈ సముద్రంలో ఉన్న అలలు తగ్గిన తర్వాత, అంటే పూర్తిగా తగ్గిన తర్వాత నేను వెళ్ళి సముద్రంలో స్నానం చేస్తాను అన్న వ్యక్తితో కనెక్ట్ చేస్తున్నాడు అన్నమయ్య. ఏం చెప్తున్నాడు, కడలేని మనసునకు కడమ ఎక్కడిది. ఇక్కడ మనస్సు అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇప్పుడు ఎలా తీసుకోవాలి, సంస్కారములు. ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ యొక్క మాట ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనస్సునకు అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం కనెక్ట్ చేసుకోవాల్సింది గాడ్ స్పీక్స్లో ఉన్నటువంటి డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10. డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 ఇది కనెక్ట్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఈ పదం ఇక్కడ ఎక్కడైతే మనకి మనసు అని వాడినప్పుడు ఒక్కసారి, ఎందుకంటే చార్ట్ నెంబర్ 10, ఎందుకంటే మీరందరూ కూడా గాడ్ స్పీక్స్కి అందుబాటులో ఉన్నాను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ఒక్కసారి చార్ట్ నెంబర్ 10 ఓపెన్ చేస్తే దాని గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సో సో చాట్ నెంబర్ 10లో మీరు చూస్తే అక్కడ అవతాడు సంస్కారాలకి ఒక పదం పెట్టాడండి, ఒక వర్డ్ ఇచ్చాడు అవుతాడు. సంస్కారాలు లేకపోతే బ్రాకెట్లో ఒక లైన్ వాడాడు అవుతాడు. ఏంటా లైన్ అండి? డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 అనే చార్ట్లో ఏ సరుణ ఇక్కడ బబుల్ ఉంటాను. ఆ బబుల్ ఉంది. ఓకే, బబుల్ ఉంది. అక్కడే మీకు సంస్కారాలు అని ఉంటుంది చూడండి, సంస్కారాస్ ఉంటుంది. ఆ సంస్కారాస్ కిందనే బ్రాకెట్లో ఒక అవతాడు ఒక మాట చెప్పాడు, సంస్కారాస్ అంటే ఏమిటి అనేది. అని ఇంకోసారి చూస్తే గాడ్ స్పీక్స్ డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10లో ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అక్కడ. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్, తర్వాత మరొక అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మన భాషలో XY1 Y2 Z. కాబట్టి XY1 Y2లో ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఆ సంస్కారాస్ ఏదైతే ఉన్నాయో ఆ సంస్కారాస్ అని చెప్పి అవతాడు బ్రాకెట్లో ఇంకొక మాట చెప్పాడు, సంస్కారాస్ని ఇంకొక పేరు పెట్టాడు ఆయన. ఇదే సంస్కారాలు అంటే అని చెప్పాడు. ఎస్ ఎస్ ఆంజనేయులు. అన్ఎక్స్ప్రెస్ డిజైర్స్, ఎస్ ఎస్ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్. ఇది కొత్తగా, ఎందుకంటే మనం ఆల్రెడీ జర్నీ చేసాం కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకుందాం డివైన్ థీమ్ని కూడా. ఎందుకంటే సంస్కారాలు అంటే ఏంటి అన్నప్పుడు డివైన్ థీమ్ భాషలో ఏం చెప్పాడు అవుతాడు, వ్యక్తపరచని కోరికలు. అన్ఎక్స్ప్రెస్ డిజైర్స్ అంటే ఏంటి? సంస్కారాలు అంటేనే వ్యక్తపరచని కోరికలు. ఇక్కడ అన్నమయ్య మనసు అంటే 4 రకాల, అంటే 4 దశల్లో కోరికలు పనిచేస్తూ ఉంటాయి. ఈ మనసుకి లోబడినటువంటి కోరికలు జీవుడు ఎలా ఉంటాడు అంటే 4 రకాలుగా ఉంటుంది. సో సంస్కారాలు అంటేనే అన్ఎక్స్ప్రెస్ డిజైర్స్, అంటే వ్యక్తపరచని కోరికలు. కాబట్టి ఇది ఎప్పుడైతే వ్యక్తపరచడం అనేది మొదలు పెట్టింది అంటే వెంటనే 2వ దశకు వస్తుంది. ఏంటా 2వ దశ అన్నప్పుడు మెంటల్ బాడీకి వస్తుంది. అంటే మానసిక శరీరానికి వచ్చినప్పుడు ఆ మెంటల్ బాడీకి వచ్చేసరికి ఆ డిజైర్స్ ఏమవుతుంది అక్కడ? కాదండి, అక్కడండి ఆ చార్ట్ నెంబర్ 10లో చూడండి. చార్ట్ నెంబర్ 10లోనే సేమ్ ఒకటేనండి. మీకు XY1 Y2లో ఇదే ప్రాసెస్ ఉంటుందండి. అది మారుతుందండి, ఇంటలెక్ట్ నుంచి ఇన్స్పిరేషన్ మారుతుంది, ఇల్యూమినేషన్ వస్తుంది. కానీ ఇక్కడ మన పూర్తిగా డిజైర్స్ గురించి మనకి అవతాడు చెప్తున్నాడు, కేవలం కోరికల గురించి. ఆ కోరికలు ప్రయాణం చేసేటువంటి 4 దశలు. సో ఈ యొక్క అంటే సంస్కారాలు అంటే ఏంటి? వ్యక్తపరచినటువంటి కోరికలు. అదే మానసిక శరీరానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే డిజైర్స్ ఫెల్ట్ అన్నాడు అవుతాడు. ఫెల్ట్ అంటే ఆ కోరికలని అనుభూతి చెందుతుంది ఎక్కడ? మానసిక శరీరంలో. మళ్ళీ అక్కడి నుంచి సటిల్ బాడీకి వస్తుంది ఆ డిజైర్స్. అక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఆ డిజైర్స్ ఇట్ ఎక్స్ప్రెసెస్ సటిల్ పార్షియలీ. ఇట్ ఎక్స్ప్రెసెస్ పార్షియలీ. ఎస్, లాస్ట్కి వచ్చేసరికి మాత్రం గ్రాస్ బాడీకి వచ్చేసరికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ డిజైర్స్? ఇట్ ఎక్స్ప్రెస్ ఫుల్లీ. సో ఇది మనకి అన్నమయ్య చెప్పబోతున్నాడు. ఈ 4 దశలు కోరికలు ఈ 4 దశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి జీవుడిలో. మొదటిదేంటి? సంస్కారాలుగా పిలువబడేటువంటి వ్యక్తపరచని కోరికలతో మొదలయ్యి సో మానసిక శరీరానికి వచ్చేసరికి ఆ కోరికల యొక్క అనుభూతి కలిగి సూక్ష్మ శరీరం ద్వారా కోరికలు అనేటువంటిది పాక్షికంగా వ్యక్తపరచబడి స్థూల శరీరానికి వచ్చేసరికి మాత్రము పూర్తిగా వ్యక్తపరచబడుతోంది. కాబట్టి దీనిని మనకి పాము భాషలో మనకి అవతాడు చెప్పాడు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి.
పాము భాషలో ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది ఆ సంస్కారాలు అనబడేటువంటి వ్యక్తపరచని కోరికలు అనేది దేనితో కంపేర్ చేసాడు అవుతాడు? పడుకున్న పాము. ఎలా ఉంటుంది? పడుకున్న పాము. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకు వెళ్తూ ఉంటే అది దూరంగా ఎవరో చెప్పారు, ఏమంటే ఇక్కడ పాము ఉందండి అలా, కానీ అది బతుకుందో చచ్చిపోయిందో తెలియదు, కానీ ముడుచుకొని అలా పడుకొని ఉందండి పాము అంటే అది ఆ మాట విని ఎవరు పరిగెత్తారు, కొంచెం జాగ్రత్త పడతారు. అవునా అండి, కాస్త అయితే మనం వేరే దారిలో పోతామని వెళ్తారే తప్ప అప్పటికప్పుడు పరిగెత్తారండి. అంటే వ్యక్తపరచనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలుగా పిలువబడేది, అది నిజానికి జీవుడికి ఇంకా హాని కలిగించలేదు, అది అంత నీకు ఇంకా ప్రాబ్లం లేదు. కానీ అది ఎప్పుడైతే ప్రయాణం మొదలుపెట్టి రెండో దశకు వచ్చినప్పుడు, రెండో దశ అంటే ఏంటి? మానసిక శరీరం ద్వారా ఆ కోరికల యొక్క అనుభూతి కలుగుతుంది. అంటే ఇప్పుడు పాము భాషలో తెలియాలంటే ఎలా? ఆ పాము, పడుకున్నటువంటి పాము పడగ విప్పింది, చూస్తోంది అందరినీ. కాబట్టి అదే దారిలో వెళ్తూ ఉంటే ఎక్కడైనా రోడ్డు పక్కన ఒక పాము పడగ విప్పినప్పుడు కూడా అప్పుడు కూడా ఎవరు పరిగెత్తారు, ఎందుకంటే అది ఇంకా చూస్తూ ఉంది. అప్పుడు మరికొంత జాగ్రత్త పడతారు, జాగ్రత్త పడి ఎవరి దారులు వేరే దారులు వెళ్ళిపోతారు. అది కూడా ప్రాబ్లం లేదు జీవుడికి. కానీ తర్వాత ఏంటి? మూడో దశ ఏంటి? ఈ యొక్క వ్యక్తపరచనటువంటి కోరికలు మానసిక శరీరం ద్వారా ఆ కోరికల యొక్క అనుభూతి పొందడం ద్వారా సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి అది ఎలా అది వ్యక్తం చేస్తోంది? పాక్షికంగా వ్యక్తం చేస్తోంది. సో పాక్షికంగా వ్యక్తం చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాబట్టి ఆ పాము ఏం చేస్తోంది? నేను కాటేయడానికి నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది, నీ వైపు వేగంగా వస్తోంది. ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకోవాలి, అప్పుడు నువ్వు పరిగెత్తావు. అది నేను కాటేయడానికి వస్తూ ఉంది అంటే ప్రమాదం అనేది చాలా దగ్గరలో ఉంది. ఇక చివరికి వచ్చేసరికి ఏంటి? పూర్తిగా ఈ యొక్క కోరికలు అనేది పూర్తిగా స్థూల శరీరం ద్వారా వ్యక్తపరచడము అంటే పాము చేత జీవుడు కాటేయబడమే. ఇక్కడ ప్రమాదం ఉంది. ఇక్కడ మనకి స్టార్ట్ చేస్తున్నాడు అన్నమయ్య. కడలేని మనసుకు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కోరికల్లో ఇప్పటికీ ఈ కోరిక తీరితే చాలు అనుకుంటున్నావే, అది కడ లేనిది. కడ అంటే ఏంటి? ఎటువంటి వేరే అస్సలు దానికి అంతమంటూ లేదు, దానికి ఎటువంటి దిక్కు అంటూ లేదు. అటువంటి దానికి కడమ ఎక్కడిది? దానికి ఆ కోరికకి మరొక కోరిక అనేది దిక్కు అవుతుంది తప్ప నువ్వు అన్నట్లు ఇంకా కోరిక లేకుండా చేసుకుంటానండి అంటే అది కుదిరే పని కాదయ్యా, అది కుదిరే పని కాదు. ఎందుకంటే ఈ మాట చెబుతూ కోరికల యొక్క ప్రయాణం అనేది ఎలాగైతే ప్రయాణం చేసుకుంటూ ఈ 4 దశల్లో ఎలాగైతే జీవుడు ఆ ప్రయాణం కొనసాగిస్తూ వెళ్తాడో, కానీ జీవుడికి ఈ సంస్కారాల చేత ఒక భాష అలవాటు అవుతుంది, ఒక భాష అలవాటు అవుతుందండి. ఎలా ఉంటుందో తెలుసా అండి ఆ భాష? సాధారణంగా ఒక వ్యక్తిని, ఇప్పుడు మెహర్ బాబా కొంతమందిని ప్రశ్నిస్తూ ఉంటాడండి. ఏమ్మా బాగున్నావా? కుశల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒక తల్లి ఒక తండ్రి చెప్పాడు, ఒక తండ్రిని అడిగాడు బాబా, ఏమయ్యా బాగున్నావా అంటే, ఎక్కడ బాగుంటడం బాబా, నేను అనుకుంది ఏం జరగటం లేదు బాబా, నా జీవితంలో నేను వ్యాపారం పెట్టాను, ఏది సవ్యంగా లేదు బాబా, నష్టాలు తప్ప ఏం లేదు బాబా అన్నప్పుడు, అంటే నాకు అర్థం కాలేదు, నువ్వు హ్యాపీగా ఉండే అవకాశము నీకు అంతర్గతంగా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా, బయట పరిస్థితులకు సంబంధం లేకుండా అని చెప్పినా అదెలా కుదురుతుంది బాబా? ఎంత అంతర్గతంగా వెళ్ళినా కూడా బాహ్య పరిస్థితుల గురించి ఎరుక ఉంటుంది కదా బాబా. కాబట్టి అతను చెప్పింది ఏంటి అన్నప్పుడు, పోనీ ఎప్పుడు హ్యాపీగా ఉంటావు నువ్వు అంటే, ఒకవేళ నేను మొదలుపెట్టిన వ్యాపారం గనుక సక్సెస్ అయితే నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను, ఒకవేళ నేను అనుకున్నవన్నీ జరిగితే ఆ తర్వాత హ్యాపీగా ఉంటాను. ఇది జీవుడికి అలవాటైనటువంటి సంస్కారముల చేత నేర్చుకున్న భాష. అందుకే ఒక మనిషి సాధారణంగా హ్యాపీగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇదే అన్నాడు అవుతాడు. ఇఫ్ దెన్ అంటారండి ఇంగ్లీష్లో. ఇఫ్ ఇది ఒకవేళ ఇది జరిగితే దెన్ ఆ తర్వాత హ్యాపీగా ఉంటాను, ఇది ఎప్పటికీ జరిగే పని కాదు అంటున్నాడు అవుతాడు.
కాబట్టి ఒకవేళ అతను మొదలుపెట్టి ఆ తర్వాత అంటున్నావు. ఇంతకుముందు మనకి మీనాక్షి చెప్పినట్లుగా ఇప్పుడు మామూలుగా యవ్వనంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికత రావాలంటే అతను చెప్పే మాట ఏంటి? స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నేను అనుకున్నవన్నీ చదువు సంజలు ఉద్యోగాలు నా సంపాదన అయిన తర్వాత ఇక మిగులు ఉంటే ఆ తర్వాత చూసుకుంటానండి భగవంతుని అంటాడు. సాధారణంగా ఒక జీవుడు చెప్పే మాట ఏంటి? సో ఇది ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడు క్లియర్గా. కాబట్టి ఇలా అలవాటు అవుతుంది జీవుడికి ఈ సంస్కారముల చేత. కాబట్టి ఆ సంస్కారముల చేత ఇతడు మాట్లాడే భాష ఏంటి, ఇతడు చెప్పే సాక్ ఏంటి, ఇతడు ఏ భాష అయితే సంస్కారాల నుండి నేర్చుకున్నాడో అది మనకి రేపటి నుంచి ఆ 2 చరణాలు అనేది కూడా కాస్త లోతుల్లోకి వెళ్ళి దానిని కాస్త విచారణ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి పూర్తిగా అన్నమయ్య అంటే అవతార పురుషుడైనటువంటి ఆ యొక్క సూటి మాటకి అన్నమయ్య ధీటైనటువంటి పాటని అందించబోతున్నాడు. అసలైన సాహిత్యము అసలు ముందు ముందు ఉంది. ఆ మొదటి రెండు చరణాల్లో ఏదైతే ఉందో ఇంతవరకు మనము అవతార పురుషుడు చెప్పినటువంటి మాటని శ్రద్ధతో ఆలకిస్తూ ఎలాగైతే అర్థం చేసుకుంటూ జీర్ణింప చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మాట మనకు ఒక బూస్టప్ ఇస్తుంది, ఒక సప్లిమెంట్ లాగా ఇస్తుంది. అందుకే అవతాడు ఈరోజు మనకి ఒక అన్నమయ్యతో కొన్ని ఈ గొప్ప సంకీర్తనని మనకి అందిస్తున్నాడు. కాబట్టి రేపు మనకి తర్వాత మెహరోపాసనంలో అంటే అన్నమయ్య అందించేటువంటి మాటల్ని ఈ యొక్క పాట ద్వారా అందించినటువంటి వాక్యాలని అవతాడు అందించినటువంటి మాటల్ని కలుపుకొని ఏ విధంగా మన జీవితాలలో కార్యాచరణలో పెట్టచ్చు, ఎలా జీర్ణింప చేసుకోవచ్చు అనేది కూడా మనము తర్వాత మెహరోపాసనంలో ఇదే సంకీర్తనను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు మనము కంక్లూడ్ చేసే లోపల ఒక 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి మనం ఈ మెహరోపాసనాన్ని కంక్లూడ్ చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అన్నమైతో మెహరోపాసనం అనేటువంటిది కూడా. సో కాబట్టి తర్వాత మెహరోపాసనంలో సో అన్నమయ్య అందించినటువంటి ఈ సాహిత్యంలో మొదటి చరణాలు ఆయన చెప్పేటువంటి పాటని ఆలకిస్తూ అందులో ఉన్నటువంటి అవతార తత్వాన్ని కాస్త జీర్ణింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్